హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020 సంవత్సరంలో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కన్నమోచి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1 టైటిల్ ద 6th ఫ్లోర్. ప్రియా అనే ఒక లేడీ రీసెంట్ గానే బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చి ఉంటుంది. ప్రియా ఒక సింగిల్ మదర్. ప్రియా కూతురి పేరు ఐషు. ఐషు మాట్లాడలేని మోగ పిల్ల. ప్రియా హస్బెండ్ 5 సంవత్సరాల క్రితమే క్యాన్సర్ తో చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత ప్రియా చెన్నైలో ఉండడానికి ఒక ఫ్లాట్ ని చూడడానికి ఒక సొసైటీకి వెళ్తుంది. హౌస్ బ్రోకర్ ప్రియాకి ఒక సొసైటీలోని 9th ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ ని చూపించడానికి లిఫ్ట్ లోకి ప్రియాని అలాగే ప్రియా కూతుర్ని తీసుకుని వెళుతూ ఉండగా లిఫ్ట్ సడన్ గా ఆగిపోతుంది. లిఫ్ట్ సడన్ గా 6th ఫ్లోర్ లో ఆగిపోయి లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. ఇదంతా చూసిన వాళ్ళు చాలా భయపడిపోతారు. అయితే కొంత సమయం తర్వాత లైట్స్ అన్ని ఆన్ అయ్యి అంతా నార్మల్ అవుతుంది. ఆ తర్వాత ప్రియా 9th ఫ్లోర్ లోని ఫ్లాట్ ని తీసుకుని అక్కడ రెంట్ కి ఉండడానికి షిఫ్ట్ అవుతుంది. ఆ బిల్డింగ్ లోని ఉన్న ఫ్లాట్స్ లోనే పనిచేసే ఒక పని మనిషి కూడా ప్రియా ఇంట్లో కూడా పని చేయడం మొదలు పెడుతుంది. ఒకరోజు ప్రియా ఐషుతో కలిసి మాల్ కి వెళ్దామని లిఫ్ట్ నుంచి కిందకు వస్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు ఒక ముసలామి కూడా ఆ లిఫ్ట్ లోనే ఉంటుంది. అప్పుడు లిఫ్ట్ మళ్ళీ 6th ఫ్లోర్ లో ఆగడంతో ప్రియా కొద్దిగా భయపడుతుంది. అదే సమయంలో ఐషు బయటికి వెళ్తూ ఉండగా ఆ ముసలామి ఐషుని లోపలికి పిలుచుకుని వచ్చి వెంటనే ప్రియాని చూసి నువ్వు నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంది. మాల్లో ప్రియా కొన్ని సామాన్లు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. అప్పుడే ఐషు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ వ్యక్తిని చూడగానే ప్రియాకి కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది. అందువల్ల వెంటనే ప్రియా ఐషుని తనతో పాటు తీసుకుని వెళ్తుంది. ప్రియా మరియు ఐషులు ఇద్దరు కూడా సామాన్లు తీసుకుంటూ ఉండగా అప్పుడే ఒక అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక రెడ్ బాల్ తో ఆడుకుంటూ ఉంటుంది. ఆ పాప ప్రియాతో కొద్దిసేపు ఆడుకుంటుంది. ప్రియా కొద్దిసేపు ఆ పాపతో ఆడుకుని ముందుకు వెళుతుంది. కానీ ప్రియాకి ఏదో ఇక్కడ తేడాగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. వెంటనే వెనక్కి తిరిగి చూడగా సెల్ఫ్లో ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లా చెదురుగా కింద పడిపోయి ఉంటాయి. అలాగే అక్కడ ఉండవలసిన ఆ పాప కూడా మాయమై ఉంటుంది. ఇదంతా ప్రియా పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి తన అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి వెంటనే లిఫ్ట్ లోపలికి వెళుతూ ఉండగా తాను తీసుకువస్తున్న సామాన్లు కవర్ చిరిగిపోయి అన్ని కింద పడిపోతాయి. దాంతో ప్రియా వెంటనే వాటిని ఎత్తుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఐసు లిఫ్ట్ లోకి వెళ్లి లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యి పైకి వెళుతూ ఉంటుంది. ఇదంతా లేట్ గా ప్రియా గమనించి చాలా కంగారు పడిపోతుంది. వెంటనే తన మెట్లెక్కి పైకి వెళుతూ ఉండగా లిఫ్ట్ మళ్ళీ డైరెక్ట్ గా 6th ఫ్లోర్ లో ఆగుతుంది. అప్పుడే ప్రియా ఐషుని వెతుక్కుంటూ 6th ఫ్లోర్ కి వచ్చి చూడగా ఐషు ఒక ఫ్లాట్ ముందు నిలబడి ఉంటుంది. అప్పుడు ప్రియా వెంటనే వెళ్లి ఐషుని తనతో పాటు ఇంటికి తీసుకుని వచ్చి తన మీద చాలా కోప్పడుతుంది. అయితే ఐషు వెళ్లిపోయిన వెంటనే ఒక రెడ్ బాల్ దొర్లుకుంటా ఫ్లోర్ మీద వెళుతుంది. అదే ఆ మాల్లో ఒక పాప ఆడుకున్న రెడ్ బాల్ ఉంది కదా, ఆ బాలే ఇది. ఇంట్లో ఉన్న ప్రియా వెంటనే పని మనిషిని చూసి ఈ 6th ఫ్లోర్ ఎందుకు పూర్తిగా ఖాళీగా ఉంది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న పని మనిషి ఆ ఫ్లోర్ లో ఎవరో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి అని చెప్తుంది. ప్రియా ఐషుని తిట్టినందువల్ల ఐషు చాలా సాడ్ గా ఉంటుంది. అందువల్ల ప్రియా ఐషుని హ్యాపీగా ఉంచడానికి ఐషుని తీసుకుని బయట తిప్పడానికి వెళ్తుంది. కానీ అప్పుడే సడన్ గా ఐషు వామిటింగ్స్ చేసుకుంటుంది. దాంతో ప్రియా వెంటనే ఐషుని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. కానీ ప్రియాకి తన పర్సు ఎక్కడో పోయిందని గుర్తుకు వస్తుంది. దాంతో ప్రియా డాక్టర్ కి మనీ కూడా పే చేయలేకపోతుంది. అయితే డాక్టర్ మాత్రం ఏమీ అనకుండా ఐషుతో కొద్దిసేపు ఆడుకుంటాడు. ఆ తర్వాత ప్రియా ఐషుని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ప్రియా పర్స్ మాల్ లోనే పడిపోయి ఉంటుంది. నిజానికి ఈ ప్రియా పర్స్ సంతోష్ అనే ఒక వ్యక్తికి దొరుకుతుంది. సంతోష్ వెంటనే ప్రియాకి కాల్ చేసి రేపు పర్స్ ని కలెక్ట్ చేసుకోండి అని మరోవైపు ఐషు ఇంట్లో అంతా గందరగోళంగా అనిపించడం, లైట్స్ అన్ని ఫ్లిక్కరింగ్ అవుతూ ఉండడాన్ని గమనిస్తుంది. అందువల్ల ఐషు భయపడిపోయి దాక్కుంటుంది. ఇదంతా ప్రియా చూసి ఐషుని తీసుకుని వెళ్లి నిద్ర పుచ్చుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ప్రియా మరియు ఐషులు సంతోష్ నుంచి పర్స్ తీసుకోవడానికి వెళ్తారు. అప్పుడు ప్రియా మరియు సంతోష్ లు కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సంతోష్ ప్రియాకి ఒక కాఫీ ఆఫర్ చేస్తాడు. అదే సమయంలో వాళ్ళ వైపు నుంచి చర్చ్ లో నుంచి జీసస్ క్రైస్ట్ ఊరేగింపు వస్తూ ఉంటుంది. ఆ ఊరేగింపులో జీసస్ ని
ఐషుని టార్చర్ చేస్తున్నట్లుగా చూపిస్తూ తీసుకుని వెళుతూ ఉంటారు. ఇదంతా డెవిల్ చూసి సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడే ఐషు తనతో లేదు అని, తను కనిపించడం లేదు అని ప్రియా నోటీస్ చేసి చాలా బాధపడి ఏడుస్తూ చుట్టుపక్కలంతా వెతుకుతుంది. కానీ ఐషు ఎక్కడా కనిపించదు. ప్రియా చాలా బాధపడి ఊరేగింపు ముందుకు వచ్చి నిలబడుతుంది. దాంతో ఊరేగింపు ఆగిపోతుంది. అంటే ప్రియా లైఫ్ లోకి ఇప్పుడు ఒక ఈవిల్ రాబోతుంది అన్నట్లుగా చూపిస్తారు. అక్కడతో మొదటి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రెండో ఎపిసోడ్ టైటిల్ ఐషు గోస్ మిస్సింగ్. ఆ ఊరేగింపు గుడ్ ఫ్రైడే మార్చికి సంబంధించినది. ఆ గుడ్ ఫ్రైడేని క్రిస్టియన్ రిలీజియన్ లో హోలీ ఫ్రైడే అంటారు. దాన్ని క్రిస్టియన్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక వ్యక్తి తన వైఫ్ చిత్రతో కలిసి ఉంటాడు. చిత్ర తన హస్బెండ్ తో కలిసి ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ కి చిత్ర ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం కోసం చిత్ర ఫ్రెండ్ చిత్ర ఇంటికి తన కూతుర్ని కూడా తీసుకుని వస్తుంది. ఆ పాప పేరు పావి. కానీ పావి నేను ఫంక్షన్ కి రాను, టీవీ చూస్తాను అని మారం చేస్తుంది. దాంతో చిత్ర హస్బెండ్ సరే అయితే నేను పావిని చూసుకుంటాను, మీరు ఫంక్షన్ కి వెళ్ళి రండి అని చెప్తాడు. ఆ మాటలు విని చిత్ర మరియు తన ఫ్రెండ్ పావిని చిత్ర హస్బెండ్ దగ్గరే వదిలేసి ఫంక్షన్ కి వెళ్తారు. కానీ అప్పుడే మనకు చిత్ర హస్బెండ్ పిల్లలతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడు అని తెలుస్తుంది. పావి మీద చిత్ర హస్బెండ్ కి చాలా బ్యాడ్ చూపు ఉంటుంది. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రియా ఐషుని పిచ్చిదానిలాగా అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉండగా అప్పుడు ప్రియా దగ్గరికి ఆ మాల్లో కనిపించిన పాప వచ్చి ప్రియాని చూసి ఐషు నాతో కన్న మూచి అంటే దాగుడు మూతల ఆట ఆడుతుంది అని చెప్పి ఆ పాప మాయమైపోతుంది. దానివల్ల ప్రియా చాలా కంగారు పడుతుంది. ఆ తర్వాత ప్రియా, సంతోష్, ప్రియా ఇంట్లో పనిచేసే పని మనిషి పూర్ణ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఐషు మిస్సింగ్ అయ్యిందని ఒక రిపోర్ట్ ఇచ్చి ఐషు ఫోటో కూడా పోలీసులకి ఇస్తారు. ఆ తర్వాత ప్రియా ఇంటికి రాగానే అక్కడ ప్రియాకి ఐషు కనిపిస్తుంది. దాంతో ప్రియా చాలా సంతోషిస్తుంది. కానీ ఆ మాల్లో కనిపించిన ఆ పాప ఐషుని తనతో పాటు తీసుకుని వెళ్తుంది. ఇదంతా చూసిన ప్రియా చాలా కంగారు పడిపోతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా ప్రియా కళ అయి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే ప్రియా ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు ప్రియాకి కళలో కనిపించినవన్నీ నిజంగానే జరగడం మొదలవుతాయి. ఎలాగంటే ప్రియాకి ఒక అబ్బాయి చాక్లెట్ ఇస్తాడు. ఆ ముసలామి లిఫ్ట్ లో ప్రియాతో పాటు వస్తూ ఉంటుంది. అన్ని కళలో జరిగినట్లుగానే జరుగుతాయి కానీ ఐషు ఇంట్లో ఉండదు. దాంతో ప్రియా చాలా ఏడుస్తుంది. అంటే ప్రియా తనకి కళలో జరిగినవన్నీ కూడా నిజంగా జరగడం చూసి ఐషు కూడా ఇంట్లో ఉంటుంది అని అనిపిస్తుంది కానీ అలా జరగదు. ఇన్ఫాక్ట్ మీకు గుర్తుందా, ఆ ముసలామి ప్రియాతో నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో అని వార్నింగ్ చేసి ఉంటుంది కదా. అయితే దాన్ని ప్రియా లైట్ గా తీసుకుని ఉంటుంది. ఆ తర్వాత ప్రియా తన హస్బెండ్ రామ్ ను గుర్తు చేసుకుంటుంది. గతంలో రామ్ ప్రియాతో ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ నిన్ను కదిలిస్తే దాన్ని నువ్వు నిశ్చితంగా పరిశీలించవలసి ఉంటుంది అని చెప్పి ఉంటాడు. ఆ మాటలు ప్రియాకి గుర్తుకు రాగానే ప్రియాకి అసలు ఏం చెయ్యాలో అర్థం అవ్వదు. ఆ తర్వాత వెంటనే పాప మిస్ అయిన ఆ పార్క్ దగ్గరికి ప్రియా వెళ్తుంది. అక్కడ ప్రియా వెతగ్గా ఐషు షూస్ దొరుకుతాయి. కొంచెం సేపటి తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో ప్రియా ఆ మాల్ లో తనకు కనిపించిన పాప గురించి పోలీసులకు చెప్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకి ఏమీ సరిపోదు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ప్రియాని ఇంటికి పంపించేస్తాడు. మరోవైపు ఒక అబ్బాయి ఇంటికి ఇద్దరు పోలీసులు వచ్చి ఆ అబ్బాయి ల్యాప్టాప్ ని చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. మరోవైపు ప్రియా లిఫ్ట్ నుంచి తన ఫ్లోర్ కి వెళుతూ ఉండగా సడన్ గా మళ్ళీ 6th ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగిపోతుంది. అప్పుడే ప్రియాకి ఆ మాల్ లో కనిపించే పాప బాల్ కనిపిస్తుంది. అలాగే ఆ పాప మాటలు కూడా వినిపిస్తాయి. ఆ శబ్దాలని ఫాలో చేస్తూ ప్రియా ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి ఐషు ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినపడతాయి. దాంతో ప్రియా వెనక ముందు ఆలోచించకుండా వెంటనే డోర్ ని బద్దలు కొట్టి లోపలికి వెళ్తుంది. అప్పుడు ప్రియాకి వాల్ మీద ఆ ఇంట్లో ఏదో ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. అలాగే వాల్ మీద బర్త్డే సెలబ్రేషన్ అని ఉంటుంది. అంటే దాని వల్ల మనకు ఎవరో చివరిసారిగా అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్లుగా అర్థం అవుతుంది. అదే సమయంలో ప్రియాకి ఒక అమ్మాయి ఫోటో కూడా దొరుకుతుంది. ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ పాప ఎవరో కాదు, మాల్లో తనకి కనిపించిన ఆ అమ్మాయి ఫోటోనే అక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మంజు. అక్కడతో రెండవ ఎపిసోడ్ కూడా క్లోజ్ అవుతుంది. మూడవ ఎపిసోడ్ పేరు ద పజిల్. స్టోరీ గతానికి వెళ్తుంది. చిత్ర తన ఫ్రెండ్ తో నాకు నా హస్బెండ్ కి మధ్య ఇంటిమేషన్ అసలు బాగోలేదు, అసలు ఏం చెయ్యడు అని చెప్తుంది. అప్పుడు చిత్ర ఫ్రెండ్ చిత్రకి కొన్ని టిప్స్
టిప్స్ కూడా ఇస్తుంది. మరోపక్క చిత్ర హస్బెండ్ పావితో ఆడుకుంటూ ఏదో ఒక సాకు చెప్పి ఆ పాపని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత చిత్ర హస్బెండ్ ఆ పాపతో తప్పుగా ప్రవర్తిస్తాడు. కానీ ఆ పాపకి ఆ ఏజ్ లో అసలు ఏమీ అర్థం కాదు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అసలు సంతోష్ ప్రియాకి అంతలా ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అనే డౌట్ మీకు అందరికీ వచ్చి ఉంటుంది కదా. ఐసుని వెతకడంలో ప్రియాకి అసలు సంతోష్ ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నారు కదా. అయితే నిజానికి 2 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయికి యాక్సిడెంట్ చేసి ఉంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమైందో ఏమీ చూడకుండా పారిపోతాడు. అప్పటి నుంచి ఆ గిల్టీ అనేది సంతోష్ ని తినేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ గిల్టీని తగ్గించుకోవడానికి సంతోష్ ప్రియాకి తన కూతుర్ని వెతకడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు ప్రియా ఇంటికి వస్తారు. అక్కడ ప్రియాతో పాటు సంతోష్ కూడా ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ ప్రియాని చూసి నువ్వు ఆ 6th ఫ్లోర్ లోని ఆ ఫ్లాట్ డోర్ ని అసలు పగలగొట్టి ఉండాల్సింది కాదు అని కోపపడతాడు. కానీ ప్రియా ఆ పోలీస్ ఆఫీసర్ కి మంజు ఫోటోని చూపించి ఈ పాపని ఐషుని దాచిపెట్టింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఆఫీసర్ ఒక పాప ఇంకొక పాపని ఎలా దాచిపెట్టగలదు అని చెప్తాడు. కానీ అంతలోనే పక్కనే నిలబడి ఉన్న కానిస్టేబుల్ మంజు ఫోటోని చూసి ఈ పాప 20 సంవత్సరాల క్రితం మిస్ అయ్యింది, ఆ అమ్మాయి మిస్సింగ్ అయ్యిందని మన స్టేషన్ లోనే కంప్లైంట్ ఇచ్చారు అని షాకింగ్ విషయాన్ని చెప్తాడు. ఇదంతా విన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మంజు 20 సంవత్సరాల క్రితం మాయమయ్యింది, ఇంతవరకు అసలు దొరకలేదు, అందువల్ల ఆ అమ్మాయి చనిపోయింది అని అందరూ అనుకుంటారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఐషుని ఎలా దాచగలదు? అదే చిన్న వయసులో ఉన్నట్లుగా ఎలా ప్రియాని కలవగలదు? ఒకవేళ ఆ అమ్మాయి బ్రతికి ఉంటే ఇప్పటికి పెద్దదై ఉంటుంది, కానీ అలానే చిన్న పిల్లలా ఎలా ఉంటుంది అనుకుంటారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ప్రియాని చూసి ఆ ఫ్లాట్ కి దూరంగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడు సంతోష్ ప్రియాని చూసి మనం ఒకసారి ఆ మంజు కేసుని చెక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ కేసు నుంచి ఐసు మిస్సింగ్ పజిల్ సాల్వ్ అవుతుంది అని సజెస్ట్ చేస్తాడు. దాంతో ప్రియా సంతోష్లు కలిసి ఆ టైంలో మంజు కేసు ఎఫ్ఐఆర్ రాసిన వ్యక్తిని వెళ్లి కలుస్తారు. అతను వాళ్ళని చూసి ఈ కేసు మీద లోథర్ సైమీ వర్క్ చేశాడు, అతను సడన్ గా మిస్టీరియస్ గా చనిపోయాడు, అందువల్ల ఈ కేసు బంద్ అయ్యింది అని చెప్తాడు. దాంతో సంతోష్ మరియు ప్రియాలు కలిసి లోథర్ సైమీ ఇంటికి వెళ్తారు. అప్పుడు లోథర్ సైమీ వైఫ్ వీళ్ళను చూసి నా భర్త తన ఆఖరి టైంలో ఈ కేసు మీద ధ్యాస పెట్టి చూసేవారు, ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఉండేవారు, ఆ కేసుకి సంబంధించిన ఫుటేజ్ ని ప్రతిసారి చూస్తూ ఉండేవారు, కానీ ఆయన నార్మల్ గా సంతోషంగానే ఉండేవారు. కానీ ఒకరోజు మా ఆయనకి ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ వల్ల ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారు, అర్ధరాత్రి సమయంలో ఎక్కడికో వెళ్లారు, ఆ తర్వాత 4 days కి ఆయన శవం కనపడింది అని చెప్తుంది. ఆ తర్వాత ప్రియా మంజు కేస్ ఫైల్ ని చెక్ చేస్తుంది. అప్పుడు ప్రియాకి ఒక టేప్ దొరుకుతుంది. నిజానికి ఆ టేప్ ని దేవరాజ్ అదే మంజు నాన్న రికార్డ్ చేసి ఉంటాడు. మంజు పేరెంట్స్ కి ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ కొడుకు కూడా ఉంటాడు, అతని పేరు బాలు. వాళ్ళ పూర్తి ఫ్యామిలీ ఫోటోనే ప్రియా ఆ 6th ఫ్లోర్ లోని ఫ్లాట్ లో చూసి ఉంటుంది. మంజు ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు, బాగా పిల్లలతో ఆడుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంజు మెల్లమెల్లగా పెద్దగా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మంజు బర్త్డే వస్తుంది, అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే దేవరాజ్ పార్టీని స్టార్ట్ చేస్తాడు. బాలు కెమెరాని తీసుకుని వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత బాలు ఒక రూమ్ లో దాక్కుంటాడు. అదే రూమ్ లోకి మంజు ఒక వ్యక్తితో పాటు వస్తుంది, తన డాల్ ని వెతుకుతూ ఉంటుంది. అయితే మంజుతో వచ్చిన ఆ వ్యక్తి మంజు వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఈ ఫుటేజ్ అక్కడతో కట్ అవుతుంది. నెక్స్ట్ ఫుటేజ్ లో మంజు బాలు ఫాదర్ దేవరాజ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఆ తర్వాత ప్రియా లోథర్ సైమీ ఆడియో రికార్డింగ్ ద్వారా ముందు జరిగిన స్టోరీని వింటుంది. మంజు బర్త్డే రోజు మంజు మరియు బాలు సడన్ గా మాయమైపోయి ఉంటారు. బాలు అయితే ఆ తర్వాత దొరుకుతాడు. బాలు తల మీద గాయం అయి ఉంటుంది, కానీ మంజు ఇంతవరకు అసలు దొరికి ఉండదు. మంజు గురించి ఆలోచిస్తూ మంజు అమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ దుఃఖంలోనే దేవరాజ్ బాలుని ఒంటరిగా వదిలేసి చనిపోతాడు. నా లెక్క ప్రకారం ఫ్లాట్ లోపల మంజు లాస్ట్ బర్త్డే డెకరేషన్ ని చేసి ఉంటారు. మంజుతో ఆ రోజు రూమ్ లో ఉన్న వ్యక్తి ఇదంతా చేసి ఉంటాడు అని లోథర్ స్వామికి తెలిసిపోతుంది. నిజానికి బాలుని లోథర్ అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటాడు, కానీ బాలు కండిషన్ వల్ల బాలుని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మంజుకి న్యాయం చేయాలి అని లోథర్ అనుకుంటాడు. మంజుని మాయం చేసిన వ్యక్తే లోథర్ కి కాల్ చేసి నేను నీ కూతుర్ని ట్రేస్ చేస్తున్నాను అని బెదిరించి లోథర్ ని తన దగ్గరికి పిలిపించుకుంటాడు. ఆ తర్వాత లోథర్ కూడా చనిపోతాడు. ప్రియా ఇదంతా తెలుసుకుని ఇంకా బాధపడి మంజుని మనం వెతకాలి అని అంటుంది. దానికి సంతోష్ మాత్రం మనం ఇప్పుడు మంజుని కాదు ఐషుని వెతకాలి, ఐషు మీదే ఫోకస్ చెయ్యాలి, లేదంటే మంజు
గొడవలో పడితే ఐసు మన చెయ్యి దాటిపోతుంది అని చెప్తాడు. అలాగే లాస్ట్ ఎపిసోడ్ లో పోలీసులు ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా, ఆ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారు అంటే ఆ అబ్బాయి పిల్లల తప్పుడు మూవీస్ ని చూస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళని పోలీసులు నశింప చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అక్కడతో ఈ 3వ ఎపిసోడ్ అయిపోతుంది. 4వ ఎపిసోడ్ పేరు ద హాంటెడ్ మెమరీస్. స్టోరీ గతానికి వెళ్తుంది. చైత్ర హస్బెండ్ రెగ్యులర్ గా పావితో తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాంతో పావి అతన్ని చూసి భయపడుతూ ఉంటుంది, కానీ ఎవరికి ఏమీ చెప్పదు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రియా మరియు సంతోష్లు బాలుని కలవడానికి మెంటల్ హాస్పిటల్ కి వెళ్తారు. అప్పుడు వార్డెన్ బాలు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు. ఎవరిదైనా బర్త్డే అయితే ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే సంతోషంగా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు అని చెప్తాడు. బహుశా బాలు తన సిస్టర్ అయినటువంటి మంజుని గుర్తు చేసుకుంటూ తను ఎక్కువ బాధపడుతూ ఉండవచ్చు. మనం బాలు పెయిన్ ని అర్థం చేసుకోగలం. అలాగే బాలు హాంటెడ్ మెమరీస్ ని కూడా అర్థం చేసుకోగలం. బాలుకి మంజు మిస్ అయిన ఆ సంఘటనే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ బర్త్డే పార్టీ టైంలో గడిపిన ఆ 5 నిమిషాలు హ్యాపీ మెమరీస్ తను మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఆ బాలు తన దగ్గరకు వచ్చిన ప్రియాతో అస్సలు మాట్లాడాడు. దాంతో ప్రియా బాధపడి ఇంటికి వస్తుంది. అప్పుడే ప్రియాని ఆ ముసలామి కలుస్తుంది. నిజానికి ఈ ముసలామే మంజు ఇంట్లో కూడా అప్పుడు పనిచేసి ఉంటుంది. దాంతో ప్రియా ఆ ముసలామిని చూసి అసలు ఆ రోజు ఏం జరిగిందో దాని గురించి అడుగుతుంది. దాంతో ఆ ముసలామి ప్రియాని చూసి ఆ రోజు బాలు మంజు కనిపించకుండా పోయారు, కానీ బాలుకి గాయం తగిలి తర్వాత దొరికాడు, కానీ మంజు అస్సలు దొరకలేదు. లోతర్ స్వామి గారు బాలుని చాలా బాగా చూసుకునేవారు. నేను లోతర్ గారు కలిసి బాలుని కలవడానికి వెళ్లే వాళ్ళం, కానీ ఒకరోజు సడన్ గా లోతర్ గారు చనిపోయారు అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత ప్రియా తన బిడ్డని వెతకడంలో హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత ఆ ముసలామె తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు ప్రియా ఒక ప్లాన్ చేస్తుంది. ఆ ముసలామె పని మనిషి పూర్ణ సంతోష్ కలిసి బాలుని ఇంటికి తీసుకుని రావాలి. ప్రియా ఇంటిని మంజు బర్త్డే జరగబోతున్నట్లుగా డెకరేట్ చేస్తుంది. అలాగే ప్రియా బాలు వాళ్ళ అమ్మలాగా రెడీ అయ్యి బాలు ముందుకు వస్తే ఆ రోజు అదే మంజు బర్త్డే రోజు ఏం జరిగిందో ఆ మెమరీస్ అన్ని బాలుకి ట్రిగ్గర్ అయ్యి అన్ని గుర్తుకు వస్తాయి అని ప్రియా ప్లాన్ చేస్తుంది. అలా గుర్తుకు వస్తే మంజుకి ఏమైంది, మంజుని ఎవరు ఏం చేశారో మొత్తం తెలుస్తుంది అని వాళ్ళు ప్లాన్ చేస్తారు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఐసు ఏదైనా ప్రాస్టిట్యూషన్ రాకెట్ లో ఇరుక్కుని ఉంటుందా అని ఆలోచించి వెంటనే ప్రాస్టిట్యూషన్ కి సంబంధించిన అందరినీ విచారిస్తాడు. అప్పుడు ఆ రాకెట్ లోని ఒక వ్యక్తి ద్వారా ఒక డాక్టర్ గురించి పోలీస్ ఆఫీసర్ కి తెలుస్తుంది. ఆ డాక్టర్ ఎప్పుడు చిన్నపిల్లల్ని ఎక్కువగా డిమాండ్ చేస్తాడు. ఆ డాక్టర్ ఎవరో కాదు, చైత్ర హస్బెండ్. ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రియా ఐసు వామిటింగ్ చేసుకున్న తర్వాత హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది కదా, అంటే ప్రియా ఐసుని తీసుకుని వెళ్ళింది చైత్ర హస్బెండ్ దగ్గరకే. ఐసు ట్రీట్మెంట్ కి మనీ కూడా ఆ డాక్టర్ తీసుకోలేదు. దానికి రీజన్ కూడా ఇదే. నిజానికి ఈ డాక్టరే ఐషుని బంధించి దాచిపెట్టి ఉంటాడు. ఇక్కడే మనకు అతను ఎంత క్రూరమైన వాడో మనకు తెలుస్తుంది. ఆ కోరికతోనే డాక్టర్ ఐషుని కిడ్నాప్ చేసి ఉంటాడు. లాస్ట్ ఎపిసోడ్ లో జరిగిన జీసస్ ఊరేగింపుకి అర్థం ఏమిటి అంటే డెవిల్ సైడ్ డాక్టర్, గాడ్ వైపు ప్రియా ఉన్నారు అని అర్థం. మరో పక్క చైత్ర బ్రతికి ఉన్న శవం లాగా ఉంటుంది. చైత్రకి తన హస్బెండ్ చేస్తున్న దుర్మార్గాల గురించి తెలుస్తుంది. అతను ఇంటర్ కోర్స్ సరిగ్గా చెయ్యలేడు, అందువల్ల ఆ కోరికల్ని పిల్లల ద్వారా తీర్చుకుంటూ ఉంటాడు అని చైత్రకి తెలిసిన తర్వాత తను వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్దాము అని అనుకునే లోపలే చైత్ర హస్బెండ్ చైత్రాని ఒక జీవోత్సవం లాగా చేసేస్తాడు. అంటే తను ఏమీ మాట్లాడలేకుండా సైలెంట్ గా ఉండేలాగా చేస్తాడు. అంటే నిజానికి తన కళ్ళ ముందు తన భర్త చేస్తున్న ఘోరాలన్నిటికీ పాపాలన్నిటికీ తన కళ్ళ ముందు చూస్తూ కూడా తను ఏమీ చేయలేక మనసు లోపల ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది చైత్ర. అంటే తన మీద కాకుండా పిల్లల మీదనే ఇంట్రెస్ట్ ఉంది అని చైత్రకి తెలిసి చాలా బాధపడుతుంది. మరోపక్క ప్రియా దేవరాజ్ ఫ్లాట్ ని మంజు బర్త్డే రోజు డెకరేట్ చేసినట్లుగా డెకరేట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియా కేక్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చైత్ర హస్బెండ్ అయినటువంటి ఆ డాక్టర్ కూడా ఐసు కోసం కేక్ తీసుకురావడానికి వస్తాడు. ఇద్దరు కలుస్తారు. నిజానికి ఈ రోజే డాక్టర్ ఐషుతో తప్పుగా ప్రవర్తించాలి అని ఇదంతా చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ప్రియా బాలు అమ్మ క్లాత్స్ వేసుకుని రెడీ అవుతుంది. మరోవైపు సంతోష్ ఆ ముసలామే పూర్ణ కలిసి బాలుని తీసుకుని వస్తూ ఉండగా బాలు పారిపోతాడు. ఈ విషయం తెలిసి ప్రియా మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ప్రియాకి ఉన్న ఒకే ఒక్క నమ్మకం ఇది, అది కూడా పోతుంది.
అయితే గతంలో ప్రియా హస్బెండ్ రామ్ కి క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు ప్రియా ధైర్యాన్ని కోల్పోయి చాలా బాధపడుతుంది. ఇప్పుడు కూడా అదే ధైర్యాన్ని కోల్పోయి తనను తాను చంపుకోవడానికి ట్రై చేస్తుంది. అక్కడతో ఈ 4వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 5వ ఎపిసోడ్ పేరు ద అన్నౌన్ సెర్చ్. గతంలో రామ్ బ్రతకాలి అనుకుని ఉంటాడు, కానీ బ్రతికే ఆశ ఉన్న క్యాన్సర్ వల్ల చనిపోతాడు. చనిపోయే ముందు రామ్ ప్రియాతో ఐసుని బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేయించుకుంటాడు. ప్రెజెంట్ లో ఆ ప్రామిస్ ప్రియాకి గుర్తుకు వచ్చి చనిపోవాలి అనుకున్న ఆలోచనని మార్చుకుంటుంది. అదే సమయంలో పారిపోయిన బాలు కూడా డైరెక్ట్ గా తన ఇంటికి వస్తాడు. ఇంట్లో డెకరేషన్ ని చూసి ప్రియాలో తన అమ్మను చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు ప్రియా బాలుని మంజు గురించి అడుగుతుంది. దాంతో బాలు ఏమి చెప్పకుండా అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ ప్రియాకి కాల్ చేసి డాక్టర్ గురించి అడుగుతాడు. మీరు ఐసుని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లారా అని అడుగుతాడు. కానీ ఫోన్ లో మాటలు సరిగ్గా వినపడకపోవడం వల్ల ఇద్దరు మాట్లాడుకోలేకపోతారు. మరో పక్క బాలు పారిపోయి డైరెక్ట్ గా ఆ డాక్టర్ అదే చైత్ర హస్బెండ్ ఇంటికి వచ్చి ఆ ఇంటి మీద రాళ్లు విసురుతాడు. అప్పుడే ప్రియా కూడా డాక్టర్ ఇంటికి వచ్చి లోపలికి వస్తుంది. అక్కడే ఉన్న చైత్ర కళ్ళతో సీక్రెట్ రూమ్ ని ప్రియాకి సైగి చేసి చూపిస్తుంది. దాంతో ప్రియా ఆ రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ బెడ్ మీద టాయ్స్, మేకప్ సామాను ఉంటాయి. ఎందుకంటే డాక్టర్ ఐషుకి మేకప్ వేసి ఉంటాడు. అలాగే తను చేయబోయే పాప పనిని సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రియా అదంతా చూసి అర్థం చేసుకుంటుంది. కానీ అంతలోపే డాక్టర్ ప్రియా మీద దాడి చేసి ప్రియాని పూల్లో పడేసి వాటర్ ని ఆన్ చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ బాలు అమ్మ కూడా నీలాగే ఇక్కడికి వచ్చింది, నేను ఆమెను చంపేశాను, నేను లోతర్ స్వామిని కూడా ఇక్కడికి చంపడానికే పిలిపించాను అని చెప్పి ప్రియాని చావుకు వదిలేసి ఆ డాక్టర్ ఐషుని తీసుకుని వెళ్తాడు. బాలు డాక్టర్ కారునే ఫాలో అవుతాడు. అప్పుడే సంతోష్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి ఆ పర్సు లేడీ ఈ వైపుగా వెళ్ళింది అని ఒక డైరెక్షన్ చూపిస్తాడు. దాంతో సంతోష్ సరైన సమయానికి వచ్చి ప్రియాని నీళ్లలో మునిగిపోకుండా కాపాడతాడు. ఆ తర్వాత ప్రియా సంతోష్లు ఇద్దరు కూడా ఐషుని వెతకడానికి వెళ్తారు. ఆ సమయంలో డాక్టర్ ఏ పిల్లలతో తప్పుగా ప్రవర్తించి ఆ పిల్లల్ని చంపేసి ఉంటాడో ఆ పిల్లల గోస్ట్లన్నీ కూడా ప్రియాకి డాక్టర్ ఎక్కడ ఉన్నాడో ఆ దారిని చూపిస్తారు. దాంతో ప్రియా అడవులో ఉన్న ఒక సీక్రెట్ హౌస్ దగ్గరికి వస్తుంది. అక్కడ డాక్టర్ చాలా మంది చిన్న పిల్లల శవాల్ని డీఫ్రీజ్ చేసి ఒక ట్రోఫీ లాగా నిలబెట్టి ఉంటాడు. ఇదంతా చూశాక ప్రియాకి చాలా భయం వేస్తుంది. ఆ తర్వాత ప్రియా ముందుకు వెళ్లి బాలు డాక్టర్ నుంచి ఐసుని కాపాడ్డాన్ని చూస్తుంది. దాంతో డాక్టర్ బాలుని బాగా తంతూ ఉంటాడు. దాంతో ప్రియా అది చూసి డాక్టర్ ని ఆపడానికి వెళ్తుంది. అప్పుడు డాక్టర్ ప్రియాని కూడా చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు. సంతోష్ కూడా అక్కడికి వస్తాడు, కానీ డాక్టర్ సంతోష్ ని కూడా బాగా కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ ప్రియా దగ్గరికి వచ్చి ఐసు గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. అయితే పాపం చేసిన వాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు, కర్మ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది అనే విధంగా ప్రియా మంజుతో బాగా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ప్రియాకి బాగా కోపం వచ్చి ఆ డాక్టర్ ని బాగా కొట్టి అతను చేసిన కర్మలకి శిక్షణ విధిస్తుంది. డాక్టర్ ని బాగా కొట్టి కొట్టి చంపేస్తుంది. ఎందుకంటే ఇలాంటి మానవ మృగానికి అసలు బ్రతికే హక్కే లేదు అని తనని చంపేస్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.